ఫ్యామిలీ ఫోటో దిగినాం, బాగుండే కదా. హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారు, ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాకు మార్నింగ్ ఈ క్లీనింగ్ ఇదిగో ఇలా చక్కగా వాకిలంతా కడిగేసి ఇలా ముగ్గులు పెట్టుకోవడం అంటే బాగా ఇష్టం అన్నమాట. అందుకని ఆల్మోస్ట్ నా రొటీన్స్ ఇలాగే ఉంటాయి. అయితే వాకిట్లో అంటే మెయిన్ గేట్ దగ్గర చక్కగా ఇదిగో ఇదంతా కూడా కడిగేసి రంగు కల్లాపు ఒకటి చల్లుకున్నాననమాట. ఇది కెమికల్ అని నాకు కూడా తెలుసు. మళ్ళీ కామెంట్ చేస్తారండి. ఆల్మోస్ట్ నేను చాలా సార్లు చెప్పున్నాను, కానీ అది కెమికల్ అంత మంచిది కాదు అని అంటారు. అయితే ఏంటంటే ఇక్కడ పేడ దొరికినా కూడా ఇక్కడ చల్లుకున్న అందంగా ఉండదు. ఇదంతా సిమెంట్ బేస్ అనమాట. అందుకని ముగ్గు అందంగా కనిపించడం కోసం ఎప్పుడైనా ఒకసారి వీక్లీ వన్స్ అలా చల్లుతాననమాట. ఇంకా ముగ్గులు అవి అన్నీ వేసుకున్న తర్వాత పైన ఇంట్లో బోలెడంత పని ఉంటుంది, మీకు తెలుసు కదా. క్లీనింగ్, మాపింగ్, మళ్ళీ గుమ్మం దగ్గర ఒక చిన్న ముగ్గైనా వేసుకోకపోతే నాకు అసలు ఇష్టం ఉండదన్నమాట. ఇంకా అవన్నీ చూసుకొని ఇక్కడ నేను పూలు కోసుకుందామని చెప్పేసి మళ్ళీ కిందికి వచ్చానన్నమాట. అయితే ఈరోజు గుడికి వెళ్తున్నాము, అందుకని చెప్పి కొన్ని తులసి దళాలు అలాగే కొన్ని తమలపాకులు పూలు అన్నీ మన చెట్లవే తీసుకెళ్దామని చెప్పేసి ఇక్కడ వీటిని నేను కోసుకుంటున్నా. మన వాళ్ళలో ఒకరైన పాప భువనశ్రీ బర్త్డే అంట ఈరోజు. హ్యాపీ బర్త్డే టు యూ భువనశ్రీ. ఇలాంటి బర్త్డేస్ నువ్వు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాగా చదువుకో. అలాగే ఇదిగోండి ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఎంత అందంగా ఉన్నాయో కదా ఈ ముద్రలు. నేను లాస్ట్ అంటే సంక్రాంతి ముందు నేను తెచ్చుకున్నానని చెప్పాను ఆల్రెడీ. ముగ్గు వీడియోలో కూడా షేర్ చేశాను అనమాట. భలే అందంగా ఉన్నాయండి కమలం పూలు, అలాగే అమ్మవారి పాదాలు అవి ఇలా వేసుకొని చక్కగా నిండుగా ఇలా పూజ చేసుకున్నాను అనమాట ఇంట్లో ఉన్న పువ్వులతో. ఇంకా కోసి పెట్టుకున్న పువ్వులు, దళాలు అవన్నీ కూడా బ్యాగ్లో సర్దుకున్నాను అనమాట. గుడికి వెళ్తే తెలుసు కదా, మనం పసుపు, కుంకుమ, అగరబత్తీలు, కొబ్బరికాయలు, పండ్లు, పూలు ఇవన్నీ తీసుకెళ్తాం. అవన్నీ సజాయించేసుకొని ఇదిగోండి ఇంకా ఇక్కడ మెయిన్ డోర్ దగ్గర చూసారా పొగమంచు అసలు ఎలా అంటే ఇట్లా వచ్చేసిందనమాట ఇంట్లోకి. అసలు చాలా మంచు కురిసింది ఆ రోజు. ఇది లాస్ట్ వీక్ అదే వీకెండ్ వీడియో అనమాట. అయితే పిల్లల్ని కూడా కొంచెం లేట్గానే నిద్ర లేవమన్నాను. ఆల్మోస్ట్ 7 అవుతున్నా సూర్యోదయం కూడా అవ్వలేదన్నమాట. ఇంకా ఈరోజు వీళ్ళు స్కూల్కి కూడా వెళ్ళట్లేరు, డుమ్మా కొట్టేశారనమాట. మాకు కూడా అనుకోలేదు, అది అప్పటికప్పుడు ప్లాన్ అనమాట. ఇంకా కిచెన్లోకి వచ్చేసాను, అంతా నీట్గా ఉందన్నమాట. ముందు రోజే స్టవ్ అది అంతా కడిగి పెట్టేసుకున్నాను. అలాగే ఇక్కడ ఈరోజు పప్పన్నం చేద్దాం అనుకున్నా లంచ్కి, అందుకని ఇక్కడ కడిగి పెట్టేస్తున్నా. అలాగే ఇక్కడ టీ కూడా పెట్టేశాను. మార్నింగ్ అంటే ఇంకా టీ కంపల్సరీ కదా. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత ఫ్రెష్ అయ్యి ఒకసారి హాట్ వాటర్ తాగేస్తాను, తర్వాత టీ పెట్టేశాను అనమాట. ఇక్కడ ఏంటంటే పప్పన్నం చేస్తున్నాను చెప్పాను కదా. ఫుల్ గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను, పావు గ్లాస్ వరకు కందిపప్పు తీసుకున్నాను అనమాట. ఎక్కువగా కిచిడి అది చేసేటప్పుడు నేను పెసరపప్పు కానీ ఎర్రపప్పు కానీ వాడుతూ ఉంటాను. ఈరోజు పప్పన్నం చేస్తున్నాను. అవి నానుతూ ఉన్నాయి. ఇక్కడ ఏమంటే తాలింపు పెట్టుకున్నాను అనమాట. అయితే ప్రెషర్ కుక్కర్లో అయితే ఫాస్ట్ అవుతుందని చెప్పేసి ఇందులోనే చేస్తున్నా. కొంచెం నూనె, కొంచెం నెయ్యి రెండు యాడ్ చేసి, కొంచెం కాజు, అలాగే కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, అవి కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత టమాటా కూడా యాడ్ చేశాను. ఇదేంటంటే బాగుంటుంది, కొంచెం ఒక్కసారి మూత పెట్టేసి మనం మగ్గించామంటే సాఫ్ట్ అయిపోతుంది టమాటా కూడా. ఇంకా రైస్కి తగ్గట్టుగా వాటర్ కూడా ఇక్కడ యాడ్ చేసేసి కొంచెం సాల్ట్ అది వేసేసుకోవాలి ఇప్పుడే. ఇంకా తర్వాత మనం పప్పు బియ్యం నానిపోయాయి కదా, అదంతా కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. బేసిక్గా మనం కిచిడి అవి చేసేటప్పుడు ఇందులో కొంచెం క్యారెట్, ఆలు, బీన్స్ అవి కూడా యాడ్ చేస్తుంటారు. ఇదేంటంటే ఓన్లీ నేను ప్లెయిన్ పప్పన్నం అనుకున్నాను, అందుకని ఇంక ఇక్కడ ఏమీ యాడ్ చేయలే అనమాట. రైస్ అది అంతా వేసుకున్న తర్వాత సాల్ట్ కూడా కలిపేసి ఒక్కసారి అలాగా ఇంకా ప్రెషర్ పెట్టేసేయడమే.
2 విజిల్స్‌లో రైస్ అనేది అయిపోతుంది. ఇంక బాగా తెల్లవారుతుందనమాట ఇప్పుడిప్పుడే. ఇంక ఈరోజు లంచ్ బాక్స్‌లు అవి ఏం లేవు కదా! మళ్ళీ ఎందుకు వండుతున్నారు అనుకోవచ్చు. అయితే మేమక్కడ బయటకి వెళ్ళి అక్కడ టెంపుల్ దగ్గరే దర్శనం అయ్యాక తిందాంలే అని చెప్పేసి వండేసాననమాట. ఇంకా అందరూ రెడీ అయిపోయారు గదా! వెళ్ళిపోవడమే అనమాట. అయితే మేము వెళ్ళే ఏరియా వచ్చేసి చౌటుప్పల్ మీదుగా వెళ్తున్నాము. మత్స్యగిరి ఆహ్, వలిగొండ అంటారనుకుంటా. వలిగొండ విలేజ్. మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్‌కెళ్తున్నాం. మొదటిసారి వెళ్ళాను. అసలు చాలా బాగా అనిపించింది. ఇంతకుముందు ఎప్పుడో మా వారు ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్లారంట. అక్కడ ఏదో ఫంక్షన్‌కి అటెండ్ అవ్వడానికి. ఎప్పుడైనా ఒకసారి ఇలా ఫ్యామిలీని తీసుకొని వస్తాను అనుకున్నారంట. ఈరోజు ఇంకా అనుకోకుండా ఇవాళ స్వామివారి దర్శనం జరగబోతుంది. ఇంకా జర్నీ అయితే స్టార్ట్ అయిందండి. మార్నింగ్ తెలియలేదు గానీ ఎండ మాత్రం బీభత్సంగా ఉందన్నమాట. విలేజ్‌లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ నరసింహస్వామి వారిది ఒక పెద్ద ఆర్చ్ ఇలాగా వేశారు. కొద్ది దూరం రోడ్డయితే బానే ఉంది కానీ, లోపలికి వెళ్ళిన తర్వాత అంత బాగా ఏం లేదనమాట. చుట్టుపక్కలంతా పచ్చగా పొలాలు, ఒక మంచి విలేజ్ వైబ్స్ అనమాట. చాలా బాగా అనిపించింది. పక్కా పల్లెటూరు. భలే అందంగా ఉంది చూడండి. ఇలాంటి సీన్స్ చూసి ఎన్నాళ్ళవుతుందో. మేము గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్ళున్నామనమాట. దారంతా గూడా చాలా ఈజీగా ఉంది. అంటే పక్కకు వెళ్ళేలాగా అలా లేదు. స్ట్రెయిట్ రోడ్‌లాగా అనిపించింది. చెప్పాను గదా! కొద్ది దూరం వెళ్ళిన తర్వాత రోడ్ అంతగా బాగలేదు అని చెప్పి, కొండపైకి వెళ్ళే దారి గూడా కంప్లీట్‌గా వెహికల్ అనేది వెళ్ళదనమాట. ఇదిగోండి ఇదే స్వామివారి ఆలయము. కంప్లీట్‌గా వాటర్‌లోనే ఉంటుంది. చాలా మహిమ గల స్వామివారంట. నామాల చాపల దర్శనం ఇక్కడ జరుగుతుంది అని చెప్తూ ఉంటారు. సో, మాకైతే దర్శనం అయిందండి. చాలా సంతోషం అనిపించింది. అయితే అక్కడ పంతులు గారు చెప్పారనమాట. పెరుగు తీసుకొచ్చి వేశారంటే కుప్పలులాగా వస్తాయండి చూడొచ్చు మీరు అని. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారు స్వయంభూ అనమాట. వెలిసారు. అంటే మత్స్యావతారం అంటే ఆహ్, ఫి మత్స్యం ఆకారంలోనే వెలిసారంట. శంకుచక్ర నామాలతో ఈ విధంగా పూజిస్తారు ప్రతిరోజు గూడా. చాలా మహిమగల స్వామివారు. ఇదిగోండి ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా ఏదో ఒక ఫుడ్ ఇవ్వడము, ఆ ఫిషెస్ వచ్చి తినడము చాలా గమనించామనమాట. చూడండి కుప్పల్లాగా ఎలాగొస్తున్నాయో. అయితే అన్ని చేపల మీద గూడా నామం అనేది కనిపించట్లేదు. ఎక్కడో 1, 2, 3 వాటికి మాత్రమే కనిపించాయన్నమాట. ఆ ఆలయం వెనక ఉపాలయంలాగా ఇక్కడ పెట్టున్నారనమాట. ఆ పక్కనే గోదాదేవి ఆలయం ఉంది. ఇక్కడ ఒక వింత జరిగిందనమాట. అస్సలు అనుకోకుండా మేము వెళ్ళడం గానీ, అసల అక్కడ ఏమి తెలుసుకోలేదు. ఎలా ఉంటుంది, ఏంటి అనేది గూడా. జస్ట్ అలా వెళ్ళిపోయాము. కానీ ఇక్కడ స్వామివారి పల్లకి సేవలో గూడా మేము పాల్గొన్నామండి. దర్శన భాగ్యం అంటే స్వామివారిని పల్లకి సేవ గూడా ఇంకా, ఇంకా బాగా ఆనందం అనిపించింది. అసలు చెప్పడానికి రావట్లేదు. నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా స్వామివారు ఎప్పుడూ ఇలాగే ఉంటారంట. గుడి చుట్టూరా గూడా అలా చక్కగా ఊరేగింపు జరిగింది. మేము గూడా అందులో చక్కగా టైమ్ స్పెండ్ జేసి, అలాగే గుడి అంతా గూడా చుట్టూ తిరిగి చూసాము. ఎంత బావుందంటే అసలు చుట్టూరా కొండలు, అలాగే పొలాలు, చక్కగా దారులు ఎంత బాగా కనబడుతున్నాయో. బాగా హైట్‌లో ఉందన్నమాట టెంపుల్ అనేది. ఇక్కడేంటంటే కొద్ది దూరం వచ్చాక వెహికల్ ఆపుకొని నడుచుకుంటూ వెళ్ళాలి. నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ నడుచుకుంటూ రావచ్చనమాట. వెహికల్ కొద్ది దూరమే ఉందన్నమాట వెళ్ళడానికి. అయితే కింద వచ్చేటప్పుడు ఆంజనేయ స్వామి వారి టెంపుల్ ఉంటుంది. అక్కడ దర్శనం చేసుకొని ఇక్కడికి రావాలి బేసిక్‌గా. మేమేంటంటే టెంపుల్ టైమింగ్స్ తెలియవు కదా! పైన ఎక్కడ క్లోజ్ చేసేస్తారో అని చెప్పేసి మేము ముందు అక్కడికెళ్ళిపోయామనమాట. స్వామివారి దర్శనం తర్వాత ఇక కిందకొచ్చి మెల్లగా ఇదిగోండి ఇక్కడ కారు దగ్గరికొచ్చే వరకు గోవులైతే చాలానే ఉన్నాయి. కొన్నింటిని కట్టేశారు అక్కడ. కొన్నేమో ఇలాగొస్తున్నాయన్నమాట. కొంచెం భయం భయంగానే అనిపించింది గానీ దగ్గరికొచ్చేసరికి భలేగా అనిపించింది. ఇక్కడేంటంటే ఇంకా కొంచెం కిందకి దిగితే శివాలయం ఉండింది. ఇది చాలా పురాతనమైన ఆలయము. శిథిలమైపోయింది. కానీ లోపల శివయ్య విగ్రహం ఉండింది. ఆ విగ్రహాన్ని కొంచెం బయటకు తెచ్చి పెట్టుంటే బావుండేదేమో అని నాకనిపించింది. అలా పూజలు చేయకుండా పక్కకు పెట్టడం ఒకలాగా అనిపించిందనమాట.
ఇంకా తర్వాత ఇటువైపున ఉన్న శివాలయంలో కూడా దర్శనం చేసేసుకొని, ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం చూడండి ఎంత చక్కగా ఉందో అసలు భలే అనిపించింది. అన్ని దర్శనాలు అయిన తర్వాత మేమింకా కొండపై నుండి కిందికొచ్చేసాము. విలేజ్ నుంచి వెళ్తూ ఉంటే ఇక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయన్నమాట. ఎక్కడైనా స్వామివారి దర్శనం గానీ, ఏవైనా గుళ్ళకి గానీ వెళ్ళినప్పుడు తప్పకుండా ఇలా గాజులు తీసుకోవడం ఒక అలవాటు గదా! నాకైతే ఒక సెంటిమెంట్‌లా ఫీల్ అవుతాను. అందుకని ఇక్కడ గూడా కొన్ని బ్యాంగిల్స్ అయితే తీసుకున్నా. ఇంక తర్వాత మేము అలా ముందుకొచ్చిన తర్వాత చూడండి ఇక్కడ ఒక కొండకి నామంలాగా ఉంటుంది. ఈ కొండను దాటి అటువైపునున్న రైట్ సైడ్‌లో ఉన్న కొండ పైన అనమాట ఇప్పుడు స్వామివారి దర్శనం చేసుకుంది. ఇంక అలా ముందుకు వస్తూ ఉంటే ఇక్కడేమంటే ఒక అమ్మవారి ఆలయం ఉంది. కనకదుర్గ అమ్మవారి టెంపుల్. ఇక్కడ చాలా బావుంది ప్లేస్. ఎవ్వరూ లేరు. పచ్చగా పొలాలు ఇదంతా ఉండింది. రోడ్డుకి దగ్గరలోనే ఉండడంతో మేము ఇక్కడ కూర్చున్నామనమాట. చక్కగా ఇంటి దగ్గర నుండి వండుకొని వచ్చిన ఫుడ్ తెచ్చుకున్నాము. పప్పన్నం, అలాగే టమాటా పచ్చడి. ఇంకా వీళ్ళకేమో వస్తూ ఉంటే షాప్‌లో ఒక పెరుగు ప్యాకెట్ తీసుకున్నాము. ఇంకా చక్కగా ఇక్కడ భోజనం అయితే చేసేసాం. ఆ ఎండలో తిరిగొచ్చేసరికి కొంచెం ఈ చల్లగా ఇలా చెట్ల దగ్గర, పొలాల పక్కన కూర్చుంటే భలేగా అనిపించింది. బిజీ రొటీన్ లైఫ్‌లో అప్పుడప్పుడు ఇలాగా బయటకి రావాలి. ఏదైనా ఒక స్వామివారి దర్శనం చేసేసుకొని చక్కగా ఇలా ఫ్యామిలీతో ఇలా నేచర్‌లో ఎంజాయ్ చేస్తే ఆ ఆనందమే వేరు. ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కదా! బోర్ అనిపించకూడదు లైఫ్ అనేది. అప్పుడప్పుడు కనీసం పిల్లల్ని ఇలా బయటకి తీసుకొస్తే వాళ్ళకి గూడా హ్యాపీగా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ మేము తింటున్నాము. అప్పుడే ఒక డాగ్ వచ్చిందనమాట. అది పాపం ఎంత ఆకలి వేస్తుందో అని చెప్పి మేము కూర్చో అంటే జస్ట్ అలా కూర్చుంది. ఫుడ్ తీసుకురాగానే హ్యాపీగా తినేసిందనమాట. పిల్లల తల్లేమో చాలా ఆనందం అనిపించింది. ఇంకా ప్రతిసారి ఇలాగే జరుగుతుంది. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా మేము ఇలా వండుకొని తీసుకెళ్తాము. బయట ఫుడ్‌కి పెద్దగా ప్రిఫర్ జేయము. ఏదో బ్రేక్‌ఫాస్ట్ అది అంటే తప్పదు కదా! తింటాం కానీ, ఇలా లంచ్ గానీ ఏదైనా ఉంటే కంపల్సరీగా నేను ఇంట్లోంచే తీసుకొస్తాననమాట. సింపుల్‌గా అయిపోయే వంటలు పెట్టుకుంటే మనకు కూడా బావుంటుంది గదా! ఆకలి అనిపించినప్పుడు ఎక్కడైనా ఇలా ఒక చోట ఆగి తినడమే ఇంకా. ఇదిగోండి ఈ ప్లేస్ అంతా అలా చూస్తూ ఉన్నామనమాట. కొంచెం మిట్ట మధ్యాహ్నం గదా! కాసేపు ఇక్కడే ఉండిపోవాలనిపించింది. ఇంక తర్వాత అమ్మవారి గుడి చుట్టూ తిరిగి అక్కడ ఎలా ఉంది, మొక్కలు పెట్టారనమాట. అవన్నీ కాసేపు చూస్తూ అలాగే అక్కడే ఉండిపోయి, ఇంక ఇంటికైతే బయలుదేరిపోతున్నాము. ఈ రైల్వే ట్రాక్ భలే అనిపించింది. మరి ఇదండి ఇవాల్టి ఈ వీడియో. మా వీకెండ్ అనేది ఇలా గడిచింది. చాలా రోజుల నుంచి అనుకుంటున్నారంట మా వారు టెంపుల్‌కి తీసుకురావాలి అని చెప్పి. మొత్తానికి చాలా మంచి దర్శనం జరిగింది. అలాగే స్వామివారి సేవ గూడా మేము అటెండ్ అయ్యామని అనిపించింది. వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి కింద కామెంట్ చేయండి. ఏదైనా చెప్పాలనుకుంటే మీలో ఎవరైనా ఈ టెంపుల్‌కి వచ్చుంటే గూడా కింద కామెంట్‌లో చెప్పండి. నేను మీకు రిప్లై ఇస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ఈ వీడియో ఇక్కడితోనే ఎండ్ చేసేస్తున్నాను. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.